రోడ్డంతా గోతులు, పైగా పైన ఎక్కడో గండికుంట పడిందంట. ఈ మాట చెబుదామని పిలిచాను. కృతజ్ఞుణ్ణి. కానీ నేను వెళ్ళక చేయగలిగిందేముంది చెప్పండి. ఈ రోజున బయలుదేరడమే బుద్ధి పొరపాటు. మధ్యాహ్నం కొంచెం వాన పర్వాలేదు కదా అని బయలుదేరాను. ఎవరిని అడిగినా 4 అడుగులు వేస్తే స్టేషన్ వస్తుందని చెప్పారు. ఏం మనుషులండి వీళ్ళు! అబ్బా, చేతులు నొప్పి పెడుతున్నాయి. మీకు దూరం అని తెలియదా? తెలియదు. నేను ఈ దారిన రాలేదుగా. అసలు నేను ఈ ప్రాంతాలకి కొత్తవాడిని. అందులో ఈ వర్షాకాలంలో పల్లెటూర్లకు వెళ్ళడం తెలివి తక్కువ పని. యువతి చిన్నగా నవ్వింది. అయితే ఇప్పుడేం చేస్తారు మీరు? అంది. ఏం చేయను, ఎలాగో అలాగా తంటాలు పడి స్టేషన్కు చేరుకుంటాను. మీ గొంతు విన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఎక్కడో అంది యువతి. కంఠధ్వనిలో పోలికలుంటాయిలేండి. కానీ మీరు నన్ను కానీ నేను మిమ్మల్ని కానీ కలుసుకోలేదని ఖచ్చితంగా చెప్పగలను. ఎలా చెప్పగలరు? ఈ ప్రాంతానికి నేనెప్పుడూ రాలేదని చెప్పాను కదా. అదీ కాక చాలా కాలం ఈ దేశంలో కూడా లేను అంటూ ఆ వ్యక్తి నమస్కారం, నేను వెళ్ళొస్తాను. రోడ్డు గురించి మీరు చెప్పిన హెచ్చరికను మర్చిపోను. మీరు నా మాటని అర్థం చేసుకోలేదు. మీరు ఇంకా ప్రయాణం కొనసాగించడం మంచిది కాదు. ఈ రాత్రికి ఇక్కడ ఉండి పొద్దున్నే వెళ్తే మంచిది, మీకు అభ్యంతరం ఏమీ లేకుంటే. అతను ఆలోచించాడు. అంతే అంటారా? అవును, ఉదయం 6 గంటలకి రైలుంది. అప్పటికి వర్షం కూడా చాలా మట్టుకు తగ్గచ్చు. వర్షం మళ్ళీ పెరిగింది. సరే సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. తెల్లవారాక మున్సిపాలిటీ వాళ్ళు ఈ గోతుల ఉచ్చు బురదలోంచి కూరుకుపోయిన